magnetic induction. So magnetic induction అంటే ఏంటి? Magnetic property possessed by a magnetic substance due to the presence of a magnet near it is called as a magnetic induction. Magnetic property possessed by a magnetic substance. ఇదేంటి? ఇది ఒక magnetic substance, magnetic material ఇది. నిన్ననే మనం చూసాం కదా, వాట్ ఆర్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చూసాం. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఇది కూడా ఏంటిది? దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆ మ్యాగ్నెటిక్ మెటీరియలే కదా. సో కాకపోతే ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే, దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ వన్? బార్ మ్యాగ్నెట్. సో దిస్ వన్ ఈజ్ అ బార్ మ్యాగ్నెట్. సో ఈ బార్ మ్యాగ్నెట్కి ఏమవుతుంది? ఇది దిస్ ఈజ్ గోయింగ్ టు గెట్ అట్రాక్టెడ్. సో ఇదేంటిది? మ్యాగ్నెట్. ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ అ మ్యాగ్నెటిక్ మెటీరియల్. దిస్ సేఫ్టీ పిన్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ మెటీరియల్, ఇట్ ఈస్ నాట్ అ మ్యాగ్నెట్. అవునా? కానీ ఇప్పుడు చూడండి, so when the magnet is near it, this is behaving as a magnet. Okay, so this is called as a magnetic induction. అర్థమవుతుందా? దిస్ ఇస్ అ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మీన్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ possessed by a magnetic substance due to this is a magnetic substance, it is possessing the magnetic property. ఎందుకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పొజెస్ చేసుకుంది? ఎందుకంటే ఇట్ ఈస్ నియర్ బై ద బార్ మ్యాగ్నెట్. ఇంతకుముందు ఇది, ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ తీసేద్దాం. ఈ మ్యాగ్నెట్ తీసుకుంటే ఇది అట్రాక్ట్ చేసుకుంటుందా? చేసుకోవట్లేదు. ఓన్లీ మ్యాగ్నెట్ ఉన్నప్పుడే ఇది అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీని ఉంటుంది దీనికి. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఒకసారి జూమ్ తీస్తామా? అందరికి కనిపించిందా? సో ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పొజెస్డ్ బై అ magnetic substance due to the presence of a magnet nearby, it is called as a magnetic induction. పట్టుకున్నా చూసినావా? ఓకే.